హాయ్ విను. ఈరోజు సోషల్ మీడియా అదేవిధంగా అన్ని మీడియాల్లో ట్రెండింగ్ ఏంటంటే నీట్. ఇది చాలా హాట్ టాపిక్గా రన్ అవుతుంది. మన ఈ వీడియోలో దానికి భిన్నంగా ఆ వీడియోస్ భిన్నంగా కొంచెం డిఫరెంట్గా మన ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాం అండి. సో నీట్గా జరగవలసిన నీట్ అంత నీట్గా జరగలేదు, ఇదే నేను చెప్తున్నాను. సో ఎందుకు తప్పు జరిగింది, ఎలా తప్పు జరిగింది అన్నది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. సో ఏంటంటే అందరూ పిల్లలు పుట్టగానే అనుకుంటూ ఉంటాం పిల్లల్ని ఏం చేయించాలి అని అనుకుంటాం. మెయిన్ ఏంటంటే అది మన యొక్క సొంత ఇష్టం అవ్వచ్చు, లేకపోతే మన చిన్నప్పుడు మనం ఆ ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళలేదనే బాధ అవ్వచ్చు, అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ అవ్వచ్చు, లేకుంటే సమాజం మన అడుగుతుందని అవ్వచ్చు. అందరికీ పిల్లల్ని ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ చేయాలి, ఈ రెండు ప్రొఫెషన్సే ఇష్టపడతారు. చాలా అతి తక్కువ నేరో మార్జిన్తో ఉండేవాళ్ళు మిగతా ప్రొఫెషన్స్ చూస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే లక్షల్లో రాస్తారు, కొన్ని సీట్సే ఉంటాయి. ఇక్కడ దొరకకపోతే నిరాశతో ఏదో కోర్సు కాంప్రమైజ్ అయిపోయి వెళ్తారు. సో మనం ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ చేయడానికి ఎంట్రన్స్ రాసిన తర్వాత ఐఐటి అనుకుంటాం. ఐఐటి అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎన్ఐటి ఆర్ IIIT. ఈ రెండు ఆప్షన్స్ మనకి ఉన్నాయి. అవి కూడా దొరకకపోతే మిగతా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చాలా రాస్తారు. చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎక్కువగా రాసేది బిట్సాట్, తర్వాత విట్, తర్వాత అమృత, ఇలా రకరకాల యూనివర్సిటీస్కి ఎగ్జామ్స్ రాసి ఇంజనీరింగ్కి వెళ్తారు. ఏది దొరకలేదనుకోండి, మేనేజ్మెంట్ కోటాలో బెంగళూరు లాంటి ప్రదేశాల్లో చాలా కాలేజెస్ ఉన్నాయి. ఏదో విధంగా లైఫ్ సెటిల్ అయిపోద్ది. మనకు కావాల్సిన కోర్స్ డబ్బులు కట్టి తీసుకోవడం, తీసుకున్న తర్వాత అబ్రాడ్లో సెటిల్ అవటం, లేకపోతే ఇండియాలో సెటిల్ అవటం, ఏదో చేస్తా సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ బైపీ తీసుకున్న పిల్లలకి ఒకే ఒక ఆప్షన్ ఎక్కువగా ఎంచుకుంటే, ఆప్షన్స్ చాలా ఉన్నప్పటికీ ఎంచుకునే ఆప్షన్ గురించి చెప్తున్నాను. నీట్ ఏంటంటే డాక్టర్ అయిపోవాలి, మా అమ్మాయి ముందు డిఆర్ కనిపించాలని చెప్పి ఒకే ఒక డ్రీమ్తో పేరెంట్స్ పిల్లలు కష్టపడుతూ ఉంటారు. సో ఏంటంటే ఈ యొక్క నీట్కి ఉండే క్రేజ్ అలాంటిది, సింగిల్ ఆప్షన్ ఇక్కడ మళ్ళీ. సో ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని లక్షల మంది పిల్లలు రాస్తారు. లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 23 lakhs పిల్లలు రాశారు. దాంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది కౌన్సిలింగ్లో చూడాలి. తక్కువ సీట్స్ ఉంటాయి, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. రాని వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. దాంట్లోనే నీట్ రాసిన వాళ్ళకి ఏంటంటే నేచురోపతి, హోమియోపతి, ఆయుర్వేద, తర్వాత మెడికల్ అలైడ్ కోర్సెస్, కొంతమంది బీఎస్సీ నర్సింగ్కి వెళ్ళేవాళ్ళు, ఇలా ఉంటుందన్నమాట. సో ఒకటి మాత్రం ఫర్ షూర్, నీట్ రాసే వాళ్ళందరూ ఈ అలైడ్ కోర్సెస్ గురించి ఆలోచించరండి. ఒకటే అంబిషన్ ఏంటంటే, డెంటల్ చెప్పడం మర్చిపోయింది, డెంటల్ ఒకటే అంబిషన్ ఏంటంటే ఫస్ట్ డాక్టర్ అయిపోవాలి, అలోపతి డాక్టర్. సో దానికోసం రాస్తారు నీటు. దొరకని పక్షంలో నాకు అది దొరకలేదని చెప్పరు, వెంటనే నెక్స్ట్ ఆప్షన్ చూస్ చేస్తారు డెంటల్ కూడా దొరకని పక్షంలో ఏం చేస్తారంటే మిగతా ఆయుర్వేద లేకపోతే హోమియోపతి తీసుకుంటారు. సో ఇది ఒక కాంప్రమైజ్ అవుతుంది యాక్చువల్గా. అది కూడా దొరకని వాళ్ళు ఇంకేంటంటే బైపీ తీసుకున్న తర్వాత తప్పకుండా ఇంకేదో బీఎస్సీ కోర్సులో సెటిల్ అవుతారు. తర్వాత జీవితంలో అన్సాటిస్ఫాక్టరీగా ఆ కోర్సెస్ కంటిన్యూ చేస్తారు. ఇక్కడ నేను చెప్పేది ఈ మిస్టేక్ ఎవరు చేస్తున్నారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఏంటంటే పిల్లల మీద అధిక ఒత్తిడి, అధిక ప్రెషర్. దీనికి ప్రిపరేషన్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు తెలుసా అండి? 4 years, 9, 10, 11, 12, 4 years పక్కా ప్రిపరేషన్. కొంతమంది అయితే పిల్లలు 6th నుంచి కూడా మొదలుపెట్టే వాళ్ళు ఉన్నారు. స్ట్రాంగ్గా 4 years ఫౌండేషన్తో ఈ కోర్సు రాయిస్తారు. దొరకపోతే రిపీటర్స్ బ్యాచ్ రాయిస్తారు. అక్కడ 3-4 సార్లు కూడా రాసేవాళ్ళు ఉన్నారు. ఏదో విధంగా ఇదంతా అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత హౌస్ సర్జన్సీ చేయాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్ట్రగుల్ ఏమవుతుంది, ఎంబీబీఎస్ అవుతే మాత్రం అయిపోదు, నెక్స్ట్ మళ్ళీ పీజీకి మళ్ళీ ఇదే యుద్ధం చేయాలి. మళ్ళీ అక్కడ పీజీలో మన అనుకున్న స్పెషలైజేషన్ దొరకకపోవచ్చు. సో ఇన్ని ప్రాబబిలిటీస్ ఉన్నప్పుడు దానికి అంత డిమాండ్ ఉందండి యాక్చువల్గా. దీనివల్ల ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు దీని వెనకాల మనీ స్పెండింగ్ జరుగుతూ ఉంది యాక్చువల్గా. మనకి తెలియకుండానే ఇది ఒక పెద్ద బిజినెస్, ఇది ఒక పెద్ద మాఫియా కూడా రన్ చేస్తుంది యాక్చువల్గా. మనం చూసినట్లయితే కోటా రాజస్థాన్ చాలామంది తెలుసు యాక్చువల్గా. ఈ ఆస్పిరెంట్స్ అందరూ అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకుంటారు. ఐఐటి ఎక్కువ, తర్వాత నీటికి కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కోటా రాజస్థాన్లో గల్లీకి కోచింగ్ సెంటర్స్, అదేవిధంగా ఈ కోచింగ్ సెంటర్స్ సపోర్టివ్గా అనేక హాస్టల్స్. సో ఇంత పెద్ద నెట్వర్క్ అక్కడ కోటా రాజస్థాన్లో జరుగుతుంది. చాలామంది డ్రీమ్ చేస్తారు కోటా పంపించి పిల్లల్ని చదివించాలని. చాలా ఫేమస్ వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళంతా
కోటాలో వాళ్ళకి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, పెద్ద కాంపిటీషన్. సో అంత బిజినెస్ అక్కడ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్. ఏంటంటే పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళి ఉండడానికి కూడా గెస్ట్ హౌస్లు, తర్వాత అపార్ట్మెంట్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఇంక విషయం ఇది మాట్లాడుతున్నాం, కోటాలో ఎన్ని ప్రాణాలు రాలిపోతున్నాయో తెలుసా అండి మీకు? ఐఐటి నీట్ ఆస్పిరెంట్స్ ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి కాబట్టి అక్కడ ఏంటంటే ఒక కమిటీ ఫామ్ చేసి ఇలా కాదు దీన్ని ఆపాలని చెప్పి ఏం చేశారంటే హాస్టల్స్ కారిడార్ అన్నింటిలో నెట్స్, పెద్ద పెద్ద నెట్స్ కట్టారు పిల్లలు దూకేకుండా ఉండడానికి. అదేవిధంగా రూమ్లో ఫ్యాన్లు అన్ని స్ప్రింగ్ బేస్డ్ ఫ్యాన్స్, నేను పక్కన విజువల్ పెడుతున్నాను చూడండి, విజువల్స్లో మీకు కనిపించేది స్ప్రింగ్ బేస్డ్ ఫ్యాన్స్. అంటే ఈ స్ప్రింగ్ ఉంటుంది ఫ్యాన్కి ఒకవేళ తాడు కట్టుకొని వేలాడితే ఫ్యాన్కి ఎందుకు వచ్చేస్తుంది, దానికి రాడ్ ఉండదు మన ఇంట్లో ఉన్నట్టు. ఈ యొక్క అవస్థకి వెళ్ళిపోయిందండి యాక్చువల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్. దీనికి కారకులు ఎవరంటే మనమే పేరెంట్స్. ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లల యొక్క అభిరుచి ఏంటో ఆలోచించండి, వాళ్ళని అదే కోర్స్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఇంత చెప్పాం జనరల్గా ఏం జరుగుతున్నది. నీట్ దగ్గరికి వచ్చినట్లయితే నీట్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేశారు చూశారు కదా మీరు. యాక్చువల్గా రిజల్ట్స్ రావాల్సిన డేట్ ఏంటంటే 14th June, కాకపోతే 4th June ఎలక్షన్ రోజు అదే రోజు రిలీజ్ చేశారు. సో ఇది కూడా అనేక అనుమానాలకి తావిస్తుంది. ఇది ఒకటే కాదండి, ఇంకొక విషయం చాలామంది ఆంధ్రాలో ఉండే పేరెంట్స్ తెలిసేమో మర్చిపోయారో నాకు తెలియదు, కానీ ఆంధ్ర ఎలక్షన్స్ జరిగిన రోజు May 13th ఏమైందంటే మన సిబిఎస్ఈ 10th and 12th రిజల్ట్స్ రిలీజ్ చేసింది. May 13th ఆ రోజు ఆంధ్రాలో మనం ఓటు వేస్తున్నాం. అదే రోజు సిబిఎస్ఈ 10th, 12th రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసింది. ఒకరోజు 2 రోజులు ఆగొచ్చు కదండి. సో అక్కడ ఏమైందంటే అక్కడ కూడా కన్ఫ్యూషన్ మొదలైంది. ఎందుకంటే పేరెంట్స్ చాలామంది ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు, పిల్లల రిజల్ట్ చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు యాక్చువల్గా. ఇది పెద్దగా ఎవరు చర్చించలేదు. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కింద కామెంట్స్ చేయండి మీ యొక్క ఒపీనియన్. ఓకే, మళ్ళీ నీట్కి వద్దాం. నీట్ ఎందుకు నీట్ కాలేదు అని చెప్తున్నా అంటే, నీట్గా లేదని చెప్తున్నాను ముందు ఎలిగేషన్ అండి. యాక్చువల్గా పేపర్ లీక్ అయిందని చెప్పి ఎలిగేషన్ పక్కాగా ఉంది. బీహార్లో ఒక సెంటర్లో రాంగ్ పేపర్ అంటే లాంగ్వేజ్ వేరే వచ్చింది, దానివల్ల కొంతమంది పిల్లలు వాకౌట్ చేశారని చెప్పి పేపర్లు పట్టుకొని బయటకు వెళ్ళిపోయారని చెప్పి ఒక ఎలిగేషన్ ఉంది. అక్కడ ఏంటంటే అక్కడ బీహార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే చాలామందిని ప్రశ్నించడం, అరెస్ట్ చేయడం కూడా జరిగిన తర్వాత ఇంకా సరిగ్గా తేలలేదు, ఇంకా కోర్టులోనే ఉంది. అక్కడ ఏంటంటే అరెస్ట్ చేసినప్పుడు దాంట్లో కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చెప్పింది ఏంటంటే 10 lakhs పైగా దీంట్లో మనీ స్పిన్నింగ్ జరిగిందని చెప్పి ఒక అలిగేషన్ ఉంది. పేపర్ లీక్ అవ్విందా అంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చెప్పిందంటే అలాంటి ఏం జరగలేదని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎన్టీఏ తెలుసు కదా మీకు, ఎన్టీఏ ఏం చేస్తుందంటే ఇలాంటి టెస్టింగ్ సర్వీసెస్ వాళ్ళు చేస్తారన్నమాట. నేషనల్ వైడ్గా ఉండేది నీట్ ఒకటి, జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి కూడా వాళ్ళే చేస్తారు. ఐపీ మ్యాట్ లాంటి ఎగ్జామ్స్ వీళ్ళే కండక్ట్ చేస్తారు. జేఈకి వచ్చినట్లయితే అది ఆన్లైన్ ఎగ్జామ్, నీట్ ఏంటంటే పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అయింది. నెక్స్ట్ నీట్ ఎన్ని సెంటర్స్లో కండక్ట్ చేస్తారనేది చూద్దాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎగ్జామ్, ఎందుకంటే 23 lakh kids ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు దీన్ని 571 సిటీస్లో 4750 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారండి. అది 14 foreign సిటీస్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఈ ఎగ్జామ్ 13 లాంగ్వేజెస్లో కండక్ట్ చేశారు. ఇక్కడ ఈ 13 లాంగ్వేజెస్ అని నేను చెప్తాను చూసారండి, ఆ లాంగ్వేజ్ ఇష్యూ వల్లనే కొన్ని చోట్ల పిల్లలు బయటకు వెళ్ళిపోయారు పేపర్ లీక్ అనేది. సో వీళ్ళు ఏమంటున్నారంటే క్లియర్గా అలాంటి పేపర్ లీకేజెస్ ఏం లేవు అని చెప్తున్నారు. తర్వాత చూసినట్లయితే ఇంకో విచిత్రం ఏంటంటే దీనికి అనుమానానికి తావిచ్చిన ఇంకొక విషయం ఏంటంటే 720/720 ఇది హైలైట్ అనమాట. సో ఇక్కడే డౌట్ జనరేట్ అయింది. సోషల్ మీడియా నిండాగా ఇయే పేపర్స్ 720/720 రన్ అవుతుంది. సో అది కూడా మనం ఆలోచించవలసిన విషయం. ఈ నీట్ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ పేపర్ మీద ఇయర్ పేపర్ చాలా టఫ్ అని కూడా చెప్తున్నారు. సో అలాంటి తరుణంలో 720/720 ప్రీవియస్ ఇయర్స్ మనం చూద్దాం ఒకసారి వాళ్ళ రిజల్ట్స్. ఆ ప్రీవియస్ ఇయర్స్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి చూడండి ఒకసారి మీ స్క్రీన్ మీద. కానీ ఈ ఇయర్ 720/720 67 స్టూడెంట్స్కి వచ్చింది. ఈ 67 స్టూడెంట్స్ రావడం ఏంట్రా బాబు అని చెప్పి అందరూ తల్లబెట్టుకున్నారు. ఏంటంటే ఎన్టీఏ చెప్పింది రికార్డ్ టాపర్స్ అని చెప్పి కూడా ఎన్టీఏ రిలీజ్ చేసింది. సో ఇది ఎలా సాధ్యం అన్నది మొదటి కాన్స్పిరసీ థియరీ అనమాట. నెక్స్ట్ కాన్స్పిరసీ థియరీ ఏంటంటే హర్యానాలో ఒకే సెంటర్లో రాసిన ఒకే రూమ్లో దగ్గర సీరియల్ నెంబర్స్ ఉండే 8 మంది పిల్లలకి ఈ 720 స్కోర్ వచ్చింది. ఇది ఇప్పుడు ఎలా జరిగింది అన్నది మళ్ళీ ఎన్టీఏని ప్రశ్నించారు. చాలా పిల్స్, తర్వాత రిక్వెస్ట్లు, తర్వాత ఛాలెంజెస్
ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మెయిన్ ప్రశ్న ఏంటంటే 8 మంది పిల్లలకి సీరియల్లో ఉండే పిల్లలకి ఎలా వచ్చింది? ఈ ఈ 8 మంది పిల్లలు ఏంటంటే నేను పేపర్లో చూస్తుంది ఒక విద్యా సంస్థ ఆల్ ఓవర్ ఇండియా ఉండే ఒక విద్యా సంస్థ మాత్రం 720 అని ఇచ్చి కంటిన్యూస్ పేపర్లో యాడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చాలా విద్యా సంస్థలు ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తాను ఎడ్యుకేషన్ మాఫియా అని చెప్తాను. అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్, కార్పొరేట్ ఎడ్యుకేషనల్ కోచింగ్ సెంటర్స్, వీళ్ళు కూడా నెట్లోకి వచ్చి వాళ్ళు చెప్పారు ఇదంతా రాంగ్ అని. మీరు చెక్ చేయండి. చాలా కంపెనీ పేర్లు చెప్పండి, నాకు ఇష్టం లేదు వాళ్ళ పేర్లు చెప్పడం. సో వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళంతా హ్యాండ్ ఇన్ గ్లోవ్ అండి. లాస్ట్ ఇయర్ వీళ్ళు చేసిందే ఇదే ప్రాసెస్. సో లాస్ట్ ఇయర్ వీళ్ళు చేశారు, ఈరోజు ఇంకో విద్యా సంస్థకు వచ్చినప్పుడు దే ఆర్ ఓపెనింగ్ దేర్ మౌత్స్, అంతే, ఇంకేం కాదండి. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు. చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ క్లిప్లు పెట్టి నీ కాదండి, వాళ్ళేమీ సిన్సియర్ కదండి. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇప్పటికైనా వాళ్ళు చేసింది వాళ్ళ బిజినెస్ ఇది. యాక్చువల్గా టాపర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, వీళ్ళకి మాత్రమే టాపర్స్ ఎలా వస్తారో ఒకసారి ఆలోచించాలి. ఓకే, 720 కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ కాన్స్పిరసీ థియరీ ఏంటంటే 718 అండ్ 719 మార్క్స్. ఇది చాలా ఇంపాసిబుల్, మీకు అందరికీ తెలుసు ఇది చాలా ఇంపాసిబుల్. అదేంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్లైడ్స్లో. యాక్చువల్గా మనకి ఏంటంటే నీట్ పేపర్ చూసినట్లయితే ఒక్క క్వశ్చన్కి 4 మార్క్స్ అవార్డ్ చేస్తారు. 180 క్వశ్చన్స్ కాబట్టి మనకి 720 మార్క్స్ వస్తాయి. సో మనం కింద చూసారా నాట్ అటెంప్టెడ్ అని ఉంది అక్కడ, అది ముందు చూద్దాం. సో ఒక్క క్వశ్చన్ మనం నాట్ అటెంప్ట్ చేసామనుకోండి, ఉదాహరణకి అంటే 179 అటెంప్ట్ చేసి 180th క్వశ్చన్ వదిలేసామనుకోండి, ఒక క్వశ్చన్ వదిలేస్తే మనకి 4 మార్కులు కట్ అవ్వడంతో 716 మార్క్స్ మనకి అవార్డ్ అవుతుంది. సో ఎల్లో వైపు వెళ్దాం, పైకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే అన్నీ అటెంప్ట్ చేసి ఒకటి రాంగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ 4 మార్క్స్ కట్ ఉంది, ప్లస్ మనకి ఏంటంటే ఇన్కరెక్ట్ అటెంప్ట్ ఇచ్చినందుకు ఇంకో మార్క్ కట్ అవుతుంది. అంటే మొత్తం 5 మార్క్స్ కట్ అవుతుంది అక్కడ. సో ఏంటంటే ఫైనల్గా 715 మార్క్స్ రావాలి. సో ఎప్పుడు లేనిది ఇలాగ మార్క్స్ ఎలా వచ్చినాయి అని చెప్పి ఎన్టీఐని పిల్ వేయటం, అదేవిధంగా క్వరీస్ వేయటం, ఛాలెంజింగ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే టైమ్స్ సరిపోలేదు, కొన్ని సెంటర్లో పేపర్ లేట్గా స్టార్ట్ అయింది, డిస్టర్బెన్సెస్ జరిగినాయి కాబట్టి మేము గ్రేస్ మార్క్స్ ఇచ్చామని చెప్పడం జరిగింది. సో నెట్ నిండా ఏంటంటే గ్రేస్ మార్క్స్ ఇవ్వడానికి ఏమన్నా హ్యాండ్ రైటింగ్ అని కూడా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ బబ్లింగ్లో ఆన్సర్స్ ఇచ్చినప్పుడు దీనికి ఎలాగా మార్క్స్ మీరు డిసైడ్ చేస్తారు, గ్రేస్ మార్క్స్ ఎలా ఇస్తారు, దాని క్రైటీరియా ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. నెట్ నిండా ఏంటంటే కొంతమంది 40 మార్క్స్ అవార్డ్ చేశారు, కొంతమంది 50-60 అవార్డ్ చేశారని చెప్తారు. దీనివల్ల ఏంటంటే జెన్యున్గా రాసిన పిల్లలకి ఏంటంటే వాళ్ళ యొక్క స్కోర్ చాలా డిఫరెన్స్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంకింగ్లో చాలా తేడాలు వచ్చింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి, మాకు అడ్మిషన్స్ దొరకవు. ఇంకొకటి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈ లేట్గా రాసిన పిల్లలు, ఈ లేట్గా మాకు పేపర్ వచ్చిందన్న పిల్లలు అంత టాలెంట్ ఉండే పిల్లలు ఉండకపోవచ్చు. ఈ అడిషనల్ గ్రేస్ మార్క్స్ ఏంటంటే వాళ్ళ లాటరీ అనమాట. సో దిస్ ఇస్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎ జెన్యూన్ స్టూడెంట్ అని చెప్పి ఒక పెద్ద రెవల్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కాంట్రవర్సీ నీట్లో గుజరాత్లో 16 స్టూడెంట్స్ ఏంటంటే చీటింగ్ పాల్పడ్డారు అని చెప్పి కూడా రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి. దీని మీద కూడా కేసులు రావడం ఇంకా తేలలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంపోస్టర్ అంటే ఒకళ్ళ పేరులో ఎగ్జామ్ రిజిస్టర్ చేసి ఉంటుంది, ఇంకొకరు వెళ్ళి వీళ్ళ బదులు రాయటం. సో అక్కడ ఫింగర్ ప్రింట్స్ డైరెక్ట్గా తీసుకొని ఇంకొక పర్సన్ ఎంటర్ అవుతారు, ఇంపోస్టర్. అలాంటి కేసులు కూడా చాలా వెలుగులోకి వచ్చినాయి అని చెప్పి పేపర్లో చదివాం. తర్వాత ఏంటంటే తమ్ముడు కోసం మెడిసిన్ చదివి అన్న వెళ్ళి రాశాడు, అన్నను కూడా ఏంటంటే సస్పెండ్ చేయడం జరిగింది, లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇలాంటి కేసెస్ కూడా మనం చూసాం అనమాట. సో నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఇన్ని విషయాలు ఎలా జరుగుతున్నాయి అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే నీట్ ఎగ్జామ్ ఈసారి జరిగినప్పుడు ఇంకొక కేర్ తీసుకున్నారు. ఏంటంటే కేర్ అంటే వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే మెటల్స్ ఏం వాడకూడదు, చైన్ యూజ్ చేయకూడదు, గ్యాడ్జెట్స్ అన్ని ఎగ్జామ్లో ఉంటాయి. కానీ వీళ్ళు ఎక్స్ట్రా కేర్ కూడా డ్రెస్సెస్ లూజ్గా ఉండాలి, ఆడపిల్లల దిద్దులు కూడా పెట్టుకోకూడదు, ఏం పెట్టుకోకూడదు. తర్వాత ఏంటంటే బయలాజికల్ సో ఎన్టీఏ ఎగ్జామ్ ఇన్ని జాగ్రత్తలు కండక్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఏంటంటే కేరళలో ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే ఒక అమ్మాయిని స్కాన్ చేసినప్పుడు అండర్ గార్మెంట్స్కి మెటల్ హుక్స్ ఉన్నాయని చెప్పి
ఆ అమ్మాయిని చాలా బాధ పెట్టారు, యాక్చువల్గా చాలా పెద్ద ఇష్యూ అయింది. సో అంత జాగ్రత్తగా ఈ ఎన్టీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో ఈ సంవత్సరం అంటే బయో బ్రేక్స్ అంటే వాష్రూమ్కి వెళ్ళడం ఏంటంటే దానికి కూడా పక్కా రిస్ట్రిక్షన్ పెట్టారు. ఫస్ట్ 1 hour నాట్ అలౌడ్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ నాట్ అలౌడ్. సో అంత గట్టిగా చేసినా సరే ఇంపోస్చర్స్ జరిగినాయి, ఒకళ్ళ బదులు ఇంకోళ్ళు ఎగ్జామ్ రాయటం, పేపర్ లీక్ అని ఎలిగేషన్స్ జరగటం, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే అన్నిటికీ డౌట్ క్రియేట్ చేస్తున్నాయండి. ఇన్ని జరిగినా సరే ఎన్టీఏ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు. ఎన్నో పిల్స్ వేశారు ఈ రిజల్ట్స్ ఆపమని, అదేవిధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయమని. సుప్రీంకోర్టులో అదేవిధంగా అనేక కోర్టుల్లో కేసులు చాలా దాఖలైనవి. సో ఇంకా హియరింగ్ జరుగుతూ ఉంది, ఇంకా ఏం జడ్జిమెంట్ రాలేదు. అలాగని చెప్పి రిజల్ట్స్ ఆపమని కూడా చెప్పలేదండి. ఇంకా జరుగుతుండగా ఇన్ని అలిగేషన్స్ నీటి మీద జరగడం ఎప్పుడు జరగలేదు. దీనికి ఏంటంటే జనాల్లో డౌట్ ఏంటంటే మనీ స్పిన్నింగ్ జరిగిందా లేదా అనే డౌట్. 100% నీట్ అన్నప్పుడు క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇవ్వడానికి అందరూ రెడీగా ఉంటారు చాలామంది. ఎందుకంటే ఇది ఒక ప్రెస్టేజ్, కొన్ని కోట్లు సంపాదించుంటే 2-3 కోట్లు పోతే ఏంటన్నా ఫీల్. ఇంకొకటి ఏంటంటే ఏమనుకోవద్దు, డాక్టర్స్ వాళ్ళ పిల్లల్ని తప్పకుండా డాక్టర్స్ చేయించాలని తపనతో ఉంటారు. ఎందుకంటే దే ఆర్ ఎస్టాబ్లిష్ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లల్ని డాక్టర్స్ చేయించాలి. అప్పుడు ఏంటంటే ఇలాంటి బ్యాక్డోర్ ఎంట్రీస్ ఏమున్నాయో అన్నీ వెతుకుతారండి యాక్చువల్గా. సో ఈ యొక్క ఇష్యూ సోషల్ మీడియా ఉంది కాబట్టి బయటకు వచ్చిందండి క్లియర్గా. ఎన్టీఆర్ దీన్ని రెస్పాండ్ చేయలేదు, సోషల్ మీడియా చాలా గట్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళింది. అనేక ఛానల్స్, అనేక కంటెంట్ క్రియేటర్స్ దీన్ని ముందుకు తీసుకెళ్ళారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ వాయిస్ కూడా వాళ్ళు రైజ్ చేశారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. దీనికోసం ఏంటంటే యూపీఎస్సీ చైర్మన్తో ఒక కమిటీ వేసి దీంట్లో ఉండే అవకతవకల మీద నిజంగా ఉన్నాయా లేదా అన్నది ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తెలుస్తుందండి ఏంటంటే ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే ఏమిటి అన్నది. ఎందుకంటే గ్రేస్ మార్కే పెద్ద ఇష్యూ యాక్చువల్గా. ఎలా అన్ని మార్క్స్ ఇచ్చేస్తారన్నది ఇంపార్టెంట్. ఏదేదైనప్పటికీ ఈసారి ఎన్టీఏ చాలా ప్రాబ్లమ్స్లో పడ్డది. ఒక ప్రాబ్లం కాదు, అనేక ప్రాబ్లమ్స్. సో సోషల్ మీడియా బాగా పెరిగిపోయిందండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాయింటెడ్ అవుట్. ఇప్పుడు ఏంటంటే మనం నెట్లో చూసినట్లయితే ఈ హాల్ టికెట్స్ అన్నీ ఎగ్జిబిటెడ్ యాక్చువల్గా. సో అలాంటప్పుడు ఇలాంటి ఎలా జరుగుతాయి? సో ఏంటంటే ఇది ఎగ్జామ్ జరిగితే ఏమిటి పరిస్థితి? రాసిన పిల్లల యొక్క ఎఫర్ట్ లాస్ అవుతుంది. జెన్యున్గా రాసిన పిల్లలు, మార్క్స్ ఫేక్గా వచ్చే పిల్లలు కూడా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, డ్రీమ్ చేస్తారు, ఆ డ్రీమ్స్ అన్నీ స్కాటర్డ్ అయిపోతాయి. ఇంకొకటి ఎగ్జామ్ పెట్టడం వల్ల మళ్ళీ పిల్లలు ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి. తర్వాత బాగా చదివిన పిల్లలు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎగ్జామ్ అంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. జెన్యున్గా రాసిన పిల్లలకి మంచి స్కోర్ వచ్చి ఉండొచ్చు. వాళ్ళ యొక్క సంగతి ఆలోచించండి. మీరు నిజంగా జెన్యున్గా మీరు రాసి మీకు మార్క్స్ వచ్చినాయి, మీరు నిజంగా సఫర్ అవుతారు అంటే మీరు కమెంట్స్ పెట్టండి. తప్పకుండా మీ యొక్క కమెంట్స్ పెట్టండి. ఏంటంటే సోషల్ మీడియా ఈరోజు పవర్ఫుల్ కాబట్టి ఎగ్జామ్ కావాలా లేకపోతే దీనికి వేరే సొల్యూషన్ ఏముందో కూడా ఒకసారి ఆలోచించండి. మీ యొక్క కమెంట్స్ ఇట్స్ వర్క్ స్ట్రాంగ్ అనమాట. మెసేజెస్ చక్కగా వెళ్తూ ఉంటాయి ఇలాంటి సోషల్ మీడియాలో. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎన్టీఏ తెచ్చుకుంది. ఇంకో విషయం ఏంటంటే పోనీ అన్నీ పక్కన పెడదామండి, ఇవన్నీ పక్కన పెడదాం, ఏం జరగలేదు అనుకుందాం. ఎన్టీఏ చాలా కరెక్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసింది. మరి అలాంటప్పుడు నా ఫైనల్ ప్రశ్న, ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఎందుకు ఆడావిడిగా రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి? సో సంథింగ్ ఇస్ దేర్. అది ఏంటో ఆ మిస్టరీ తేలాలి. ఏదైనప్పటికీ కొత్తగా ఫామ్ అవ్వే ఎన్డీఏ గవర్నమెంట్కి ఇది ఒక పెద్ద తలపోటే. ఎందుకంటే ఇంత పెద్ద హెడ్ఏక్ ఇంకెప్పుడు ఉండదు. ఎందుకంటే ఇది ఒక స్కామ్ కిందే నెట్వర్క్ జరిగింది, మనీ స్పిన్ అవ్వింది, చేతులు మారినవి, చాలా ఎలిగేషన్స్తో ఈ యొక్క నీట్ ఎగ్జామ్ బయటకు వచ్చింది, రిజల్ట్స్ బయటకు వచ్చింది, ఈ ప్రాసెస్ బయటకు వచ్చింది. ఆ పొజిషన్స్ అన్నీ ఫింగర్స్ పాయింట్ చేసేది ఎన్డీఏ గవర్నమెంట్ మీద. బికాస్ ప్రీవియస్గా కండక్ట్ చేసినప్పుడు ఆ గవర్నమెంటే ఉంది, కొత్త గవర్నమెంట్ కూడా వాళ్ళదే. సో ఏదేదైనప్పటికీ నేను ఒకటే చెప్తున్నానండి, పేరెంట్స్ పిల్లల్ని చదివించేటప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లలకి ఆ కోర్స్ ఇష్టమా కాదా, వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఆలోచించండి. అంతే తప్ప పరిగెత్తుకెళ్ళి ఏదో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు లేకపోతే మా చుట్టాలు మా ఫ్యామిలీలో మా ఫస్ట్ పర్సన్ డాక్టర్ని చేసేయాలి అనుకుంటే అవ్వదండి. అనేక కోర్సులు ఉన్నాయి. సో ఏంటంటే
చాలామంది ఏంటంటే ఆ బైపీ కోర్స్ తీసుకుంటారు, తర్వాత ఏంటి ఆప్షన్స్ తెలియక బాధపడే వాళ్ళు చాలామంది పిల్లలు ఉంటారండి యాక్చువల్గా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇంకనైనా నెక్స్ట్ జనరేషన్స్కి అనేక కోర్సెస్ ఉన్నాయని చెప్పి మీరు వాళ్ళు చెప్పి పిల్లల్ని మెంటల్గా ప్రిపేర్ చేయండి. సో నెక్స్ట్ ఇయర్ అయినా మన నీట్ ఎగ్జామ్ నీట్గా ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.